ప్రైజ్ ది లార్డ్ అండి. కీర్తనలు 109 రెండవ వచనం చదువుకుందాము. నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటము గల తమ నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. దేవుని దృష్టిలో భక్తిహీనులు అంటే ఎవరు అంటే, నీతిగా ఉండేవారిని నాశనం చేయాలని ఆలోచన చేసేవాడు, నీతిగా ఉండే వారి మీద అబద్ధాలు చెప్పేవాడు, నీతిగా ఉండే వారి మీద వైపు కపటమైన ఆలోచనలు చేసేవారు దేవుని దృష్టిలో భక్తిహీనులు. ఇలాంటి వారు ఎవరు అంటే సౌలు భక్తిహీనుడు. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడని దావీదును నాశనం చేయడం కోసము ఈ భక్తిహీనుడైన సౌలు దావీదు మీద అబద్ధాలు ఆడడం, దావీదు పట్ల కపటముగా ప్రవర్తించడము, చాలా పాపిగా ప్రవర్తించడం జరిగింది. కానీ ప్రభు అయిన దేవుడు దావీదుకు తోడుగా ఉండి దావీదును రక్షించాడు. భక్తిహీనుడైన సౌలుకి మరణంను అప్పగించాడు.